తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన VG3 పత్తి విత్తనాల అక్రమ రవాణాను మేడ్చల్ పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. పోలీసులు కళ్లుగప్పి క్యాబేజ్ బస్తాల మాటన తరలిస్తున్న సుమారు 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలతో పాటు 8 లక్షల విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం మేడ్చల్ ORR ఎగ్జిట్ 6 సమీపంలో స్థానిక పోలీసులు ఎస్ఓటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న మహేంద్ర బొలెరో వాహనాన్ని అడ్డగించి సోదాలు నిర్వహించారు. వాహనంలో 3000 కిలోల నిషేధ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాహన యజమాని చెబుల నరసింహులు, డ్రైవర్ తలార్ రమేష్లను అరెస్ట్ చేశారు. ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు ప్రస్తుతం పరారులో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి నిందితులు విత్తనాల బస్తాలపై క్యాబేజ్ బస్తాలను పేర్చి అత్యంత తెలివిగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల నిశిత పరిశీలనలో ఈ మోసం బయటపడింది. ఈ నకిలీ విత్తనాలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాగపూర్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ. సాంబశివరావు ఇతను మెయిన్ సప్లయర్. ఇతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైతే వెహికల్ ఓనర్ అనుకుంటున్నామో అతను తలారి రమేష్, నరసింహులు, ఓనర్ వెహికల్ నరసింహులు, ఈ డ్రైవరు తలారి రమేష్. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ కోస్గి ప్రాంతం అక్కడ. అయితే ఇప్పుడు ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. మూడో వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. తర్వాత అతను కూడా అదుపులో తీసుకుంటాం.